నాడు దత్తాత్రేయ జయంతి వస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వరూపమే దత్తాత్రేయ స్వామి. గురువులకే గురువు దత్తాత్రేయ స్వామి. కాబట్టి ఇది అతి శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజున ఏం చెయ్యాలి? 14 డిసెంబర్ నాడు సాయంత్రం పూట దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి ఊరికే వెళ్ళకండి. నానబెట్టినటువంటి శనగలేవైతే ఉంటాయో దానికి అంటే అల్లండి. 108 అల్లండి. నాంతాయి కదా, బాగా నాంతే గనక అల్లడానికి వస్తుంది. అల్లేసిన తర్వాత ఒక హారంలా తయారు చేసి దత్తాత్రేయ స్వామి వారి మెడలో వేయండి. ఏదైనా సరే కోరిక ఉన్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అదే విధంగా నేను చెప్పేటటువంటి ఈ మంత్రాలని 11 సార్లు చదువుకోండి. ఓం మహాయోగినే నమః, ఓం ప్రభురీశ్వరాయ నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం జ్ఞానసాగరాయ నమః, ఓం జ్ఞాన విజ్ఞానాయ నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం దేవవల్లభాయ నమః, ఓం నందదేవేశాయ నమః, ఓం నందదాయకాయ నమః, ఓం మహారుద్రాయ నమః, ఓం కరుణాకరాయ నమః. ఇది శ్రీ దత్తాత్రేయ 12 నామావళి. ఈ మంత్రాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. స్వస్తి సర్వే జనాః